హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ మోదరి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో గ్రూప్ లింక్ ఉంటుంది, సో జాయిన్ అవ్వండి. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి. 1 నెంబర్ని గివ్ అవే విన్నర్గా సెలెక్ట్ చేస్తాం. సో ఈరోజు వచ్చి చాలామందికి హెయిర్ అనేది ఇట్ సైడు ఫోర్ హెడ్ మీద హెయిర్ ఉండట్లేదు కదా. చాలామందికి ఫోర్ హెడ్ మీద హెయిర్ అనేది తగ్గిపోయి బాల్ హెడ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. అండ్ కొంతమందికి ఈ సైడు వెళ్ళిపోతుంది. సో వాళ్ళు ఏంటంటే కాలేజ్ గర్ల్స్ కానీ ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళు కానీ సో వాళ్ళు కొంచెం అనీజీగా ఫీల్ అవుతున్నారు. ఐ మీన్ హెయిర్ లేదా అనే ఫీలింగ్ అనేది ఎక్కువ వస్తుంది. వాళ్ళు ఏంటంటే మాకు హెయిర్ అనేది బాగా కనిపించేటట్టు హెయిర్ అనేది ఫోర్ హెడ్ మీద హెయిర్ వచ్చేది చెప్పండి అని అంటున్నారు. సో మనకి రీగ్రోత్ హెయిర్ కావాలి, హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉంది, హెయిర్ అనేది పట్టుకుంటే ఊడిపోతుంది అని ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్కాల్ఫ్ అనేది చెక్ చేసుకోండి. మీకు డాండ్రఫ్ ఉందా లేదా మనం హెయిర్లో ఇచ్చింగ్ వచ్చినప్పుడు ఫింగర్స్ పెడితే సో దానికి ఆయిలీనెస్ డాండ్రఫ్ వస్తుందా, లేకపోతే హెయిర్ అనేది మనకి ఏమన్నా అనీజీగా ఇచ్చింగ్ రావడం కానీ లేకపోతే ఏమన్నా చిన్న చిన్న పప్పులా ఉండడం కానీ ఇలాంటి ప్రాబ్లం ఏదన్నా ఉన్నదా అని చూడండి. యాక్చువల్లీ డాండ్రఫ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైనా సరే హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా అవుతుంది. సో అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు డాండ్రఫ్ షాంపూ అనేది కన్ఫామ్గా యూజ్ చేయాలి. డాండ్రఫ్ ఉండడం వల్ల హెయిర్ లాసే కాదండి, పింపుల్స్ కూడా వస్తాయి. ఫేస్ మీద పింపుల్స్ వస్తాయి, నెక్ మీద పింపుల్స్ వస్తాయి. సో దానివల్ల మనకి ఓపెన్ పౌర్స్ పడిపోవడము, అవి గిల్లడం వల్ల స్పాట్స్ పడిపోవడము, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది చాలా ఉంటుంది. కానీ కొంతమందికి డాండ్రఫ్ ఉందనే విషయం కూడా తెలియకుండా ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ చేసేయండి. సో నెక్స్ట్ వచ్చి హెయిర్ గ్రోత్. మనకి హెయిర్ గ్రోత్ బాగుండాలనుకుంటే మనం వీక్లీ ట్వైస్ అనేది హెడ్ వాష్ అనేది ఖచ్చితంగా చేయాలి. సో హెడ్ వాష్ అనేది చేయండి. సో మీకు ఇప్పుడు రీగ్రోత్ గురించి చెప్తున్నాను. ఇది వచ్చి రీగ్రోత్ హెయిర్ ఆయిల్. సో మనకి ఎక్కడైతే హెయిర్ ఫాల్ ఉంటుందో, సో కొంతమందికి బాల్ హెడ్ మీద ఉంటుంది, కొంతమందికి ఇట్ సైడ్ వెళ్ళిపోతుంది కదా. సో అలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు, హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు ఇది యూజ్ చేయండి. ఎక్సలెంట్ రిజల్ట్ అన్నమాట. సో మీకు ఖచ్చితంగా 20 డేస్లో మీకు హెయిర్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. నా గ్రూప్లో ఉన్న వాళ్ళకైతే మీకు నేను పిక్ కూడా పెట్టాను, ఇట్ సైడ్ వెళ్ళిపోయిందని. సో తను వాడింది అయితే ఇది కాదు, కానీ ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ వస్తుంది. సో నేను మీ ప్రాబ్లం చూసే నేను ఇస్తున్నాను కాబట్టి సో మీరు ఖచ్చితంగా హెయిర్ గ్రోత్కి కన్ఫర్మ్ రిజల్ట్ వస్తుంది అని చెప్పానంటే ఖచ్చితంగా వస్తుంది. సో ఎవరైనా యూజ్ చేయొచ్చు, మీకు బాయ్స్ అండ్ గర్ల్స్, ఎందుకంటే బాయ్స్కే బాల్ హెడ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మాకు ఇంకా హెయిర్ రాదు అనే అపోహలో ఉన్న దానికన్నా వస్తుంది అనేదే యూజ్ చేయండి. ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది, ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ దీంతో ఇలా వేసుకొని చక్కగా ఫింగర్స్తో మసాజ్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, చక్కగా ఫింగర్స్తో జెంటిల్గా అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అయినా హెయిర్కి మసాజ్ చేయండి. ఫేస్కి అయితే ఏమైనా క్రీమ్స్ అప్లై చేస్తే 2 మినిట్స్ అని చెప్తాను, హెయిర్కి అయితే ఒక 5 మినిట్స్ అయినా. మీరు టీవీ చూస్తున్నా చక్కగా ఇలా మసాజ్ చేస్తే అవి రూట్స్ అన్నీ చక్కగా క్లీన్ అయ్యి రూట్స్లోకి ఈ ఆయిల్ అనేది వెళ్ళి రీగ్రోత్ హెయిర్ అనేది వస్తుంది. అండ్ మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరిగి మైండ్ అంతా రిలాక్స్గా అవుతుంది అన్నమాట. సో జెంటిల్గా మసాజ్ చేయండి. మీకు 1 or 2 డేస్ ఉంచుకునే అలవాటు ఉంటే సో ఉంచి నెక్స్ట్ డే తర్వాత వాష్ చేయండి. లేదు కొంతమందికి నైట్ అప్లై చేసి మార్నింగ్ వాష్ చేసే అలవాటు ఉంటుంది. సో నైట్ అప్లై చేసేసి మార్నింగ్ వాష్ చేసేయండి. సో అలా వాష్ చేసిన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఎలాంటి ఇచ్చింగ్ కానీ డాండ్రఫ్స్ కానీ ఉండదన్నమాట. సో అలా ట్రై చేయండి, చక్కని రిజల్ట్ ఉంది. సో దీన్ని ఆర్డర్ చేయాలనుకుంటే వీడియో కింద ఆర్డర్ నెంబర్ ఉంటుంది, సో ఆర్డర్ చేయండి. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే, సిఓడి ఆప్షన్ అనేది ఉండదు. సో ఎవరైనా కావాలనుకున్నట్టయితే ఆర్డర్ నెంబర్ వీడియో కింద ఉంటుంది, ఆర్డర్ చేయండి. కానీ కన్ఫామ్ రిజల్ట్ వస్తుంది. మైల్డ్ షాంపూ యూజ్ చేయండి. చక్కగా వీక్కి 2 టైమ్స్, మీకు ఎక్కువ ప్రాబ్లం ఉంది, హెయిర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది, సో హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంది అనుకున్నట్టయితే వీక్లీ 3 టైమ్స్ యూజ్ చేయండి. లేదు హెయిర్ ప్రాబ్లం బాగానే ఉంది అనుకున్నట్టు, ఓన్లీ లాస్ ఉంది అనుకున్నట్టయితే 2 టైమ్స్ యూజ్ చేయండి.
కానీ పక్కా రిజల్ట్ వస్తుంది, ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ అనేది అవుతుంది. ఓకేనా. సో దీని కాస్ట్ కూడా చాలా తక్కువేనండి, ఓన్లీ 495 రూపీస్. ఓన్లీ 495 రూపీస్ దీని కాస్ట్ వచ్చి. సో దీంతో పాటు మైల్డ్ షాంపూ కూడా యూజ్ చేసుకోండి. మీకు ఆల్రెడీ ఏదైనా యూజ్ చేస్తున్నామంటే సో అది కంటిన్యూ చేసుకోండి. ఓకేనా. లేదు మంచి షాంపూ కావాలనుకుంటే దాన్ని కూడా ఆర్డర్ చేసుకొని యూజ్ చేసుకోండి. కానీ బెస్ట్ రిజల్ట్ ఉంటుంది, ఖచ్చితంగా కన్ఫామ్గా ఉంటుంది. సో ఇప్పటి వరకు మనకి ఎలాంటి కంప్లైంట్స్ లేవు. సో ట్రై చేయండి. ఓకేనా. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా స్కిన్ ప్రాబ్లం ఉంటే సో సజెస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.